బంగారం వెండి ఇవాళ పడ్డానికి ఇదే కారణం. ఈ 2026లో ఫస్ట్ ఛాలెంజ్ ఆర్ ఫస్ట్ నెగటివ్ సెల్లింగ్ ప్రెషర్ బంగారం వెండి రిలేటెడ్ గా కనిపిస్తూ ఉంది. దీనికి కారణం బీకామ్ బ్లూంబర్గ్ కమోడిటీ ఇండెక్స్ ఒక రీబ్యాలెన్సింగ్. దీని గురించి మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు ట్రంప్ ఒక భవిష్యత్తు తేలేది ఈ ఫ్రైడే అని ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మార్కెట్ లోకి వచ్చింది. ట్రంప్ ఒక భవిష్యత్తు మాత్రమే కాదు, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈవెన్ ప్రపంచ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ డే. మీరు ఇది ఇవాళ వెనస్డే చూస్తూ ఉంటే ఫ్రైడే ఈ అప్డేట్ వస్తుంది, అండ్ థర్స్డే చూస్తుంటే దాని తర్వాత రోజు యుఎస్ సుప్రీం కోర్ట్ ట్రంప్ వేసిన టారిఫ్ల మీద డెసిషన్ తీసుకుంటుందని ఎలా వస్తున్న అప్డేట్స్. దీని ముందు మాట్లాడుకుందాం. తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇవాళ వచ్చిన ఫాల్, అది సీరియస్ ఫాల్ అయినా దాని ఒక ఇంపాక్ట్ ఏంటి, బ్లూంబర్గ్ కమోడిటీ ఎక్స్చేంజ్ లో ఉంటున్న రీబ్యాలెన్సింగ్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ లో ఎంత మేరకు సెల్లింగ్ ఉండే అవకాశం ఉంది, ఈ డేటా అంతటిని మాట్లాడుకుంటూ ఇంతకు మించి దిగజారడు అనుకున్న ప్రతిసారి ఇండియా పరంగా ట్రంప్ దిగజారుతూనే ఉన్నాడు. ఇండియా రిలేటెడ్ గా, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రిలేటెడ్ గా తను చేస్తున్న స్టేట్మెంట్స్, ఈవెన్ రష్యా ఇండియా రిలేషన్ రిలేటెడ్ గా కూడా కొంత ట్రంప్ ఆసక్తికరమైన స్టేట్మెంట్స్ చేశారు. కాబట్టి వీటి గురించి మాట్లాడుకుంటే ఇవాళ మన మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ అండ్ మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ డేటా, ఫర్దర్ కమింగ్ డేస్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్, స్పెషల్లీ ఫ్రైడే వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటున్నాయి. వీటన్నిటిని డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఫ్రైడే ట్రంప్ ఒక భవిష్యత్తుని తేల్చిపోయేది సుప్రీం కోర్టు వాళ్ళంటూ మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో చాలా దగ్గరలో ఈ అప్డేట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే గత సంవత్సరంలో స్పెషల్లీ ఏప్రిల్ లో IEEPA ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అండర్ లో ట్రంప్ చాలా దేశాల మీద టారిఫ్లు పెద్ద మొత్తంలో వేశారు. దాన్ని రెండు రకాలుగా డివైడ్ చేశాడు. ఒకటి రెసిప్రోకల్ టారిఫ్స్, వాళ్ళు మన మీద వేస్తున్నారు, అంటే ఇతర కంట్రీస్ అన్ని అమెరికా మీద వేస్తున్నాయి కాబట్టి మనం కూడా తిరిగి వేయాలని, కాబట్టే నేను టారిఫ్లు వేస్తున్నానని రెసిప్రోకల్ టారిఫ్లని డివైడ్ చేశాడు. ఇంకొకటి ఫెంటనైల్ టారిఫ్, వేరే దేశాల నుంచి ఒక మత్తు పదార్థాలు అమెరికా యువతని, అమెరికా ప్రజల్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి కాబట్టి దాని మీద అడిషనల్ గా టారిఫ్లు వేస్తున్నారని కెనడా, మెక్సికో, చైనా రిలేటెడ్ గా ఫెంటనైల్ టారిఫ్లని కూడా ట్రంప్ టారిఫ్లని, ఎక్స్ట్రా టారిఫ్లని వేయడం జరిగింది. ఏ అండర్ లో? IEEPA యాక్ట్ అండర్ లో, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్స్ పవర్ యాక్ట్. దాని అర్థం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇక ఏ దారి లేదన్నప్పుడు టారిఫ్లు వేసి, ట్యాక్స్లు వేసి కంట్రీల్ని కంట్రోల్ చేయాలన్నది ఆ యాక్ట్ ఒక ఉద్దేశం. కానీ అలాంటి క్లిష్ట పరిస్థితులు ఏవీ లేవే. కేవలం తన ప్రెసిడెన్సీ ఇంక ఇదే లాస్ట్, ఉంటున్న దాంట్లో ఏదో ఒక సంచలనం చేయాలి, అమెరికాకి ఏదో నేను మేలు చేశానని చెప్పాలి అని మేజర్ రిస్క్ తీసుకొని ఎకానమీని స్టేక్ లో పెట్టి, కంట్రీస్ తో రిలేషన్ ని స్టేక్ లో పెట్టి, ఈవెన్ ప్రెసిడెంట్ కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదని సుప్రీంకోర్టు వాళ్ళు భావించారు. కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్ 2025 టైంలో ఈ ట్రంప్ ఏదైతే టారిఫ్లు వేశారో అవి చట్టబద్ధమైనవా కాదా, నిజంగా అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ప్రెసెంట్ ఏమైనా యుఎస్ఏ ఉందా, ప్రపంచం ఏమైనా ఉందా, లేదే, మరి ఎందుకు వేశారన్న దానిపై విచారణ జరపడమే కాదు. ఎందుకంటే అక్కడ సుప్రీం కోర్ట్స్ రిలేటెడ్ గా కూడా, అక్కడనే కాదు ఇంకెక్కడైనా సరే అంత ఈజీగా త్వరగా డెసిషన్స్ మనకి రావు. కానీ వాళ్ళు దాన్ని ఫాస్ట్ చేసి, లోయర్ కోర్ట్స్ రిలేటెడ్ గా ఉంటున్న డెసిషన్స్ ని తీసుకొని దాన్ని ఫాస్ట్ చేసి ఫైనల్ గా ఈ January 9th ఫ్రైడేన డెసిషన్ తీసుకోబోతున్నారనే, దాంతో ట్రంప్ ఒక టారిఫ్, ఒక ఫేట్ డిసైడ్ అవుతుందనేలా డేటా కనిపిస్తుంది. అమెరికాలో ఒక వింత సిస్టమ్ ఉంటుంది. ఏదైనా ఒక డెసిషన్ రాబోతుంది అనుకోండి, ఈవెన్ దానిపైన కూడా యాక్టివిటీ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు సుప్రీం కోర్టు డెసిషన్ వస్తుందా, ఆ డెసిషన్ ట్రంప్ కు ఫేవర్ గా ఉంటుందా, ట్రంప్ కు అగైనెస్ట్ గా ఉంటుందా అన్న దానిపైన కూడా యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే సుప్రీం కోర్టు రిలేటెడ్ గా ట్రంప్ కి ఫేవర్ గా రూలింగ్ వస్తుందా అంటే వస్తుంది అని 24% మాత్రమే ఉంది. అంటే 26% దగ్గరగా సెంటిమెంట్ అంతా ట్రంప్ కి అగైనెస్ట్ గానే వస్తుందనేలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రంప్ కి అగైనెస్ట్ గా తీర్పు వస్తూ వచ్చే ఇష్యూస్ ఏంటి, ఇటు చూడండి. ఇప్పటి వరకు వాళ్ళు ట్యాక్స్ల పేరుతో కరెక్ట్ చేసింది చాలా తక్కువ, బిలో $100 బిలియన్. కానీ ఇప్పుడు 300 to 350 ఆర్ ఈవెన్ $400 బిలియన్ దగ్గరగా కూడా యాన్యువల్ రేట్ తో అమెరికా కలెక్ట్ చేస్తుంది. ట్రంప్ చెప్పడం అది, ఈవెన్ నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, $600 బిలియన్ దగ్గరగా డబ్బుల్ని కలెక్ట్ చేస్తామని ఇలా చెప్పారు. ఆ డబ్బులతో ఎస్ అమెరికాకి అడ్వాంటేజే. కానీ ఇప్పుడు ఈ సుప్రీం కోర్టు వాళ్ళు మీరు వేసిన టారిఫ్లు చట్టబద్ధమైనవి కాదు, అవి వెంటనే ఉపసంహరించుకోండి అని చెప్తే పెద్ద మొత్తంలో డబ్బులు అమెరికా చాలా కంట్రీస్ కి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అందులో రెసిప్రోకల్ టారిఫ్ల పేర్లతో ఎక్కువగా ఇప్పుడు టారిఫ్లు కడుతున్నది వియత్నాం, ఇండియా. ఈ రెండు కంట్రీస్ కి మంచి లాభం. ఇంకొకటి ఫెంటనైల్ టారిఫ్లు అనుకుంటూ కెనడా, మెక్సికో, చైనా రిలేటెడ్ గా కూడా ట్రంప్ టారిఫ్లు విధించాడు కాబట్టి వాళ్ళకు కూడా సుప్రీం కోర్టు వీటిని కొట్టిపారేస్తే బిగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ దీంట్లో మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ ట్రంప్ కి అగైనెస్ట్ గా సుప్రీం కోర్టు ఆర్డర్స్ తీసుకొచ్చినా ఇతర కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ తో అడిషనల్ గా ఇంకొక పేరుతో ట్యాక్స్ ని వేసే ప్రయత్నం అయినా ట్రంప్ చేయొచ్చు. ఆర్ అసలు సుప్రీంకోర్టు వాళ్ళే ఫైనల్ డెసిషన్ ఇవ్వకుండా
చేయకుండా దీని మీద ఏదైనా కమిటీ పెడతామనా లేకపోతే ఇంకా దీన్ని పొడిగించే ప్రయత్నం చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ సుప్రీంకోర్టు వాళ్ళు కానీ ఫ్రైడే ట్రంప్ వేసిన టారిఫ్లని స్ట్రక్ చేస్తూ కంప్లీట్ గా తీసేస్తూ తీసుకున్న డబ్బుల్ని వెనక్కి ఇచ్చేయండి, టారిఫ్లు మళ్ళీ బ్యాక్ చేసేయండి అనే డెసిషన్ తీసుకుంటే అది ఇమీడియట్ గా అమలైతే ఇండియా రిలేటెడ్ గా అదొక బిగ్ థింగ్ అయితే అవుతుంది, స్పెషల్లీ ఫర్ ద స్టాక్ మార్కెట్. బట్ నేను అదైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి అంత ఫేవర్, మరి అంత పాజిటివిటీ వన్ డే లో సుప్రీంకోర్టు తీసుకుంటుంది, దానికి ట్రంప్ కామ్ గా ఉంటాడు ఏ పని చేయకుండా అంటే అంత నమ్మసక్యంగా అయితే నాకు లేదు. బట్ లెట్స్ హోప్ అలాంటి మిరాకిల్ ఏదైనా జరగాలని. అది మనకి ఫ్రైడే అప్డేట్ అవుతుంది. కానీ ఈ లోపు ఎందుకో ట్రంప్ ఇండియా జపం ఎక్కువ చేస్తున్నారనిపించింది. ఇన్ని దేశాలు ఉన్నాయి కదా ప్రపంచవ్యాప్తంగా, ప్రతి మీటింగ్ లోను ఈవెన్ చైనాను కూడా మర్చిపోయారు. ఇండియా ఇండియా ఎంతసేపటికి మోడీ గారు నా ఫ్రెండ్, మోడీ చాలా మంచి ప్రైమ్ మినిస్టర్, మోడీ నా ఫ్రెండ్, ఇండియా కూడా నాకు చాలా ఇంపార్టెంట్ కంట్రీ, నేను వాళ్ళకి చాలా క్లోజ్ అని 100 మాటలు చెప్తున్నారు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎంత లెవెల్ కి దిగజారాడంటే తను ప్రెసిడెంట్ అయ్యాక మోడీ గారు కాల్ చేసి సార్ ప్లీజ్ మిమ్మల్ని ఒక్కసారి కలవచ్చా అని అడిగారని, నేను యా ఓకే కలవచ్చు అని చెప్పానని. కానీ ఇప్పుడు మోడీ గానీ ఇండియా కానీ నాతో హ్యాపీగా లేవు, ఎందుకంటే నేను వాళ్ళ మీద ఎక్కువ టారిఫ్లు వేశాను, ఎక్కువ ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తున్నాను, రష్యన్ ఆయిల్ కొంటున్నందుకే ఈ పని నేను చేశాను. ఇది ఇంపార్టెంట్ అండర్లైన్ చేసుకోవాల్సింది. నేను టారిఫ్లు వేశాక ట్యాక్స్లు వేశాక సిగ్నిఫికెంట్ గానే ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం తగ్గించింది అని చెప్పారు. ఇన్ఫాక్ట్ యుఎస్ నుంచి కొనే క్రూడ్ ఆయిల్ ని పెంచేశాం. ఆయిల్ రిలేటెడ్ గానే కాదు గ్యాస్ రిలేటెడ్ గాను బిగ్ డీల్ ని కుదుర్చుకున్నాం. క్రూడ్ ఆయిల్ అయితే ఆల్మోస్ట్ డబల్ కొంటున్నాం యుఎస్ఏ నుంచి. ఇన్ని థింగ్స్ మనం చేసినా సరే 1% కూడా ట్యాక్స్ తగ్గించలేదు. 50% ట్యాక్స్ దగ్గరగా ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు యుఎస్ పంపిస్తున్న దానిపై నార్మల్ రెసిప్రోకల్ 25%, ఇంకొక 25% రష్యా రిలేటెడ్ గానీ ఎక్స్ట్రాగా వేసి టోటల్ 50% దగ్గరగా మనం ట్యాక్స్ పే చేస్తున్నాం విత్ ఆఫ్ నో రీజన్. మళ్ళీ దానికి ఇలాంటి ఇన్సల్ట్స్ టైం టు టైం ట్రంప్ దగ్గర నుంచి వస్తూనే ఉన్నాయి. వెల్ ఈ ఫ్రైడే ట్రంప్ రిలేటెడ్ గా టారిఫ్ ఒక సరదా తీరుతుందా అంటే నాకు నమ్మకం అయితే లేదు. సుప్రీంకోర్టు వాళ్ళు అంత పెద్ద డెసిషన్ సింగిల్ స్టేట్మెంట్ తో చేసేస్తారని. బట్ ఇఫ్ నేను రాంగ్ అయి, నేను అనుకుంది తప్పై, సుప్రీంకోర్టు వాళ్ళు బోల్డ్ డెసిషన్ తీసుకొని ట్రంప్ చేసిందంతా కూడా చట్టబద్ధమైనది కాదని డెసిషన్ వస్తే మాత్రం చాలా డ్రామాటిక్ గా మార్కెట్స్ లో మూవ్ అయితే మనకు కనిపిస్తుంది. అంత పెద్ద డబ్బులు ఇప్పుడు యుఎస్ ఇతర కంట్రీస్ కట్టాలంటే యుఎస్ మార్కెట్స్ దానికి ఎలా రియాక్ట్ అవుతాయి, యుఎస్ బాండ్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, అండ్ ఈ ఒక ఇంపాక్ట్ గోల్డ్ సిల్వర్ మీద ఎలా ఉంటుంది, ఎందుకంటే డాలర్ వీక్ అవుతుంది, సడన్ గా ఇంత డబ్బులు అవుట్ ఫ్లో ఉంటే ఫ్రమ్ డాలర్స్ టు ఇతర కరెన్సీస్. చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రతి ఒక్క అసెట్ క్లాస్ కి యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న అసెట్ క్లాసెస్ కి లింక్ అయితే వెళ్తుంది. ఫ్రైడే మనకి డేటా అప్డేట్ అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి. మోస్ట్ పాసిబుల్లీ మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక డేటా రావచ్చు ఈవినింగ్ మోస్ట్లీ. అది ఎలాంటి డేటా ఉంటున్నా ఇమీడియట్ గా మీకు మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. ఏదైనా ఇంపార్టెంట్ మూవ్ ఉండి ప్రపంచ మార్కెట్లని దానికి రియాక్ట్ అవుతున్నా అది విత్ ఆడియో నోట్ మీకు మన వాట్సాప్ ఛానల్లోను ఆర్ పెట్టిన వీడియో ఒక కామెంట్ సెక్షన్ లో కూడా దాన్ని మీకు నేను మండే మార్కెట్ ఓపెనింగ్ కి ముందే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటుంటే లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ లింక్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మా పేర్ల మీద ఇంకేదైనా ఇతర గ్రూప్స్ మీకు కనిపిస్తుంటే గుర్తుంచుకోండి, మేము ఇప్పటి వరకు ₹1 తీసుకొని ఎటువంటి సర్వీసెస్ ని ఇవ్వలేదు. మాకు పెయిడ్ ఛానల్స్ లేవు, పెయిడ్ సర్వీసెస్ లేవు. దయచేసి ఏదైనా ఫేక్ గ్రూప్స్ ఉంటే చూసి మేము అనుకుని మోసపోకండి. వెల్ ఈ అప్డేట్ ని జాగ్రత్తగా గమనించండి. లాస్ట్ 3 డేస్ 4 డేస్ నుంచి కూడా బ్లూంబర్గ్ కమోడిటీ ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ లో భాగంగా, యాన్యువల్ వెయిట్ రీబ్యాలెన్సింగ్ లో భాగంగా బంగారం వెండిలో వెయిటేజ్ తగ్గుతుంది, కాపర్ లో పెరుగుతుంది. సో దట్ బంగారం వెండిలో అమ్మకాలు జరుగుతాయి. ఇది బంగారం వెండి ధరని తగ్గిస్తుంది అనేలా మీకు చాలా అప్డేట్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎక్కడ మనకి రియాక్షన్ రాలేదు. కానీ నిన్న ఆల్ టైమ్ హై దగ్గరికి సిల్వర్ వెళ్ళిన తర్వాత కొంత ఫాల్ మనకి కనిపించింది. దీని రిలేటెడ్ గా ఉంటున్న డేటాని ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఇమేజ్ గా పెట్టేశాను. బ్లూంబర్గ్ కమోడిటీ ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ అనేది జనవరి 8th నుంచి 14th వరకు జరుగుతుంది. ఇవాళ జనవరి 7, రేపటి నుంచి 14th వరకు ఈ రీబ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు దాంట్లో ఉంటున్న వెయిటేజ్ గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా కొంత తగ్గి సుమారుగా ఒక్కొక్క దాంట్లో $5 బిలియన్ దగ్గరగా సెల్లింగ్ ఉండే అవకాశం ఉంది. వెయిటేజ్ తగ్గి, ఇది ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 లో స్టాక్స్ ఉంటాయి కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా వెయిటేజ్ 10 ఉందనుకోండి, ఇప్పుడు ఆ వెయిటేజ్ 9 కి వచ్చింది అనుకోండి, అంటే 1% తగ్గింది అనుకోండి. నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా వాళ్ళు అప్పటి వరకు ఈ నిఫ్టీ 50ని అనుకొని మొత్తం అన్ని స్టాక్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 10% ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇప్పుడు 10 కాదు 9 అంటే ఆ 1% తీయాలా బయటికి, దాంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెల్ చేయాలా. అలానే గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా కూడా వెయిటేజ్ తగ్గే ప్రాసెస్ లో $5 బిలియన్ దగ్గరగా టెక్నికల్ గా సెల్లింగ్ వచ్చే అవకాశం ఉందని కాపర్ రిలేటెడ్ గా అలొకేషన్ పెంచి ఆల్మోస్ట్ 1% దగ్గరగా కాపర్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుందంటే కాపర్ లో పెరుగుతుంది, గోల్డ్ అండ్ సిల్వర్ లో టెక్నికల్ గా సెల్లింగ్ ఉంటుందనేలా డేటా మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా ఇలా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ బీకామ్ ని ఫోకస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే ఫండ్స్ అన్ని కూడా దాన్ని ఫాలో అవ్వాలి కాబట్టి ఇంత పెద్ద మేరకు సెల్లింగ్ ఉంటుందనేలా మనకి డేటా ఉంది. ఈవెన్ దీని రిలేటెడ్ గా సిఎన్బిసి యాంకర్స్ కూడా డేటాను షేర్ చేశారు. సుమారుగా బంగారంలో 42,300 కోట్ల దగ్గరగా సెల్లింగ్, సిల్వర్ లో
24,200 కోట్ల దగ్గరగా సెల్లింగ్ జరగచ్చని, కాపర్ రిలేటెడ్ గా వెయిటేజ్ పెరిగితే కాపర్ లోకి డబ్బులు రావచ్చని ఇది జేపీ మోర్గన్ వాళ్ళ ఎస్టిమేట్స్ అనేలా డేటా మనకి కనిపిస్తుంది. దీని కారణంగా బంగారం వెండిలో కొంతవరకు ఫాల్ జనవరి 8th కు ముందు అంటే జనవరి 7th మనకి కనిపిస్తూ ఉండొచ్చు. కానీ పాయింట్ కి వస్తే అంటే ఇంకా దీని సెల్లింగ్ కారణంగా భారీగా పడిపోతుందా బంగారం వెండి అనే పాయింట్ కి వస్తే మళ్ళీ ఒకసారి నిఫ్టీ 50 దగ్గరికే వద్దాం. నిఫ్టీ 50లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. వెయిటేజ్ తగ్గించడం కారణంగా టెక్నికల్ గా కొంత పడింది అనుకోండి, ఇక అక్కడి నుంచి పడిపోతుందా వెయిటేజ్ మార్చిన వెంటనే? కాదు కదా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక పర్ఫార్మెన్స్ మీద ఆధారపడే కదా మారుతుంది. అలానే ఇక్కడ కూడా బంగారం ఎందుకు పెరిగింది? సెంట్రల్ బ్యాంక్స్ కొన్నాయని. వెండి ఎందుకు పెరిగింది? ఇండస్ట్రియల్ డిమాండ్ ఉందని. ఈ రెండు కారణాల కారణంగానే అవి రేపు పెరగాల పడాలనేది డిసైడ్ అయి ఉంటుంది. కానీ ఈ వెయిటేజ్ కారణంగా ఈ రీబ్యాలెన్సింగ్ కారణంగా పెద్ద మార్పులు ఉండిపోతాయనైతే నేను అనుకోవట్లేదు. కానీ వెండి అయితే అనుకున్న దానికంటే టూ మచ్ ఫాస్ట్ గా రన్ చేస్తూ ఉంది. మళ్ళీ 2,59,000 దగ్గరికి 2,60,000 దగ్గరికి వెండి అయితే వెళ్ళిపోయింది. ప్రీవియస్ రికార్డ్ లెవెల్స్ అన్నిటిని బ్రేక్ చేస్తూ కొత్త రికార్డ్ లెవెల్లోకి వెండి వెళ్ళి కొంచెం పడింది. మళ్ళీ 2,53,000 ఇప్పుడైతే 2,52,480 దగ్గరగా వెండి కనిపిస్తుంది. ఇది 2,60,000 వరకు వెళ్ళి ఇప్పుడు కొంచెం పడింది. సిమిలర్ గా బంగారం కూడా కొంత పడినట్లయితే కనిపిస్తుంది. కానీ దీనికి కారణం ఎక్స్ప్లెయిన్ చేశాను. 8 నుంచి 14 వరకు ఈ మధ్యలో ఉంటున్న రీబ్యాలెన్సింగ్ కారణంగానే ఏదైనా జరుగుతుందేమని ట్రేడర్స్ లో ఉంటున్న భయాలు కూడా వీటి ఫాల్ కి రీజన్. ఒకవేళ అందులో వస్తున్న సెల్లింగ్ ఈ ధరల్ని పెద్దగా ఇంపాక్ట్ చేయలేకపోతే ఆ ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ప్రైజెస్ వాటి యొక్క డిమాండ్ అండ్ సప్లై కారణంగా మూవ్ అయ్యే జోన్ లోకి అయితే వెళ్తాయి. ఇది ఇప్పుడని కాదు, రీబ్యాలెన్సింగ్ జరుగుతున్న ప్రతి ఇండెక్స్ అప్పుడు ఇదే పరిస్థితి. కానీ ఫండమెంటల్ గా ఏ రీజన్ తో అవి పెరుగుతున్నాయో మనకు అర్థమైతే ఆ రీజన్స్ మారకుండా ఓన్లీ రీబ్యాలెన్సింగ్ కారణంగానే అది భారీగా పడిపోవడం అంటూ ఉండదు. కానీ 8th నుంచి 14th వరకు జరిగే రీబ్యాలెన్సింగ్ లో వేల కోట్లలోనే అమ్మకాలు వీటి రిలేటెడ్ గా ఉంటాయి. కాబట్టి కొంత సెల్లింగ్ ప్రెషర్ అండ్ వోలటైలిటీ బంగారం వెండిలో మనం చూస్తామన్నది మైండ్ లో కూడా పెట్టుకోవాలి. అండ్ గ్రీన్లాండ్ పై ట్రంప్ కన్ను పడింది. గ్రీన్లాండ్ రిలేటెడ్ గా ట్రంప్ యాక్షన్ తీసుకుంటాడేమో అని డెన్మార్క్ వాళ్ళు, నాటో వాళ్ళు, ఈవెన్ గ్రీన్లాండ్ వాళ్ళు కూడా ఇది సరైంది కాదనేలా అగైనెస్ట్ టు ట్రంప్ స్టేట్మెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఈవెన్ యుఎస్ వాళ్ళు కూడా మిలిటరీ యాక్షన్ చెయ్యొచ్చా, గ్రీన్లాండ్ రిలేటెడ్ గా యాక్షన్ తీసుకుందామని కూడా డెసిషన్స్ ని ఆలోచిస్తున్నారని కూడా మనకు అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. గ్రీన్లాండ్ యూరోప్ లో పార్ట్, దాని మీద అసలు యుఎస్ చేయి వేయడం ఏంటనేలా నాటో దగ్గర నుంచి డెన్మార్క్, గ్రీన్లాండ్ అండ్ ఇతర యూరోపియన్ కంట్రీస్ కూడా యుఎస్ యాక్షన్ కి అగైనెస్ట్ గా ఉంటూ ఉండడం. ట్రంప్ ఒకవేళ గ్రీన్లాండ్ పైకి వెళ్తే వెనిన్జులా పై వెళ్ళడానికి చాలా కంట్రీస్ సపోర్ట్ చేస్తాయేమో ఎక్సెప్ట్ చైనా అండ్ రష్యా. ఎందుకంటే అక్కడ పాలన రిలేటెడ్ గా ప్రజలకు కూడా కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి. కానీ గ్రీన్లాండ్ అండ్ ఇతర కంట్రీస్ రిలేటెడ్ గా జస్ట్ బికాస్ తనకున్న ఒపీనియన్ ని జస్టిఫై చేసుకోవడానికి మిలిటరీ యాక్షన్ తీసుకుంటే దెన్ దానికి సపోర్టెడ్ గా ఇతర కంట్రీస్ ఏ స్టెప్ తీసుకుంటాయి అన్నది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ గ్లోబల్ గా ఉన్న కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మాట్లాడుకుందాం. శాండిస్క్ ఉందా లాస్ట్ 5 నెలల్లో $50 దగ్గరగా ఉన్న స్టాక్ కాస్త $350 కి వచ్చేసింది. ఈవెన్ మైక్రాన్ కూడా లాస్ట్ 5 మంత్స్ లో ఈవెన్ ఆగస్ట్ నుంచి మీరు చూసిన 250-300% దగ్గరగా పెరిగింది. స్టోరేజ్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ కి ఈవెన్ వాళ్ళు కూడా చిప్స్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తున్నారని ఉంటున్న అప్డేట్స్, ఈ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా, స్టోరేజ్ రిలేటెడ్ గా, ఏ రిలేటెడ్ గా బూమ్ అనేది యుఎస్ లో పీక్స్ కి అయితే వెళ్తూ ఉంది. కాబట్టి అనుకుంటా ఎఫ్ఐస్ ఒక సెల్లింగ్ కూడా. ఇండియా మార్కెట్స్ జస్ట్ అక్కడక్కడే తిరుగుతున్నాయి. అక్కడేమో స్టాక్స్ ఒకేసారిగా డబల్, ట్రిపుల్, 300-400% దగ్గరగా నెలల్లోనే మూవ్ అయిపోతున్నాయని మనీ అంతా హాట్ గా ఏ స్టాక్స్ అయితే పెరుగుతున్నాయి, ఏ సెక్టార్స్ అయితే పెరుగుతున్నాయి వాటిలో చేస్ చేసే ప్రయత్నమే ఎఫ్ఐఎస్ ఒక మనీ చేస్తూ వస్తుంది. ఎందుకు ఈ అప్డేట్ ని షేర్ చేశానంటే గ్లోబల్ గా సర్టెన్ థీమ్స్ వెరీ ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి, వెరీ ఫాస్ట్ గా చేంజ్ అవుతున్నాయి. దాని వెనకే ఈ రీసెంట్ టైమ్స్ లో మనీ పరిగెడుతూ ఉంది. బట్ అది రీసెంట్ టైమ్స్ లో కొంత స్లో అయింది. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఫ్రమ్ జనవరి 2nd నుంచి లో వాల్యూమ్స్ బట్ స్టిల్ నెట్ యాక్టివిటీ, నెట్ సెల్లింగ్ యాక్టివిటీ తగ్గినట్లు కనిపిస్తుంది. ఫ్రమ్ జనవరి 1st నుంచి చూడండి వాళ్ళ గ్రాస్ పర్చేజెస్ 1000 నుంచి 8000కి, 8000 నుంచి 11,000కి, 11,000 నుంచి 15,000కి వెళ్ళాయి. మీన్స్ యాక్టివిటీ నార్మల్ అయింది. నేను గతంలో చెప్పాను ఆల్మోస్ట్ ఒక 60% దగ్గరగా లోయర్ వాల్యూమ్స్ తో వాళ్ళు ఉన్నారు. బట్ ఇది ఇంప్రూవ్ అవుతుందని చెప్పాను. నిన్న కూడా ఇంప్రూవ్ అయింది కానీ అది ఫుల్ గా కాదని చెప్పాను. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫుల్ యాక్టివిటీకి ఎఫ్ఐఎస్ అయితే వచ్చారు. ఈవెన్ ఈ ఫుల్ యాక్టివిటీకి వచ్చిన తర్వాత కూడా 100 crore వాళ్ళది నెట్ సెల్లింగ్ నెంబర్ ఉంది అంటే మంచిదిగానే చూడాలి. అండ్ డాలర్ టు రూపీ కూడా మళ్ళీ 90 రూపీ, 20 పైస్, 30 పైస్, 50 పైస్, 91 రూపీ, 91.5 ఇలా వెళ్ళిపోకుండా 90 అబోవ్ రావడం, మళ్ళీ కిందకి వెళ్ళడం, మళ్ళీ పైకి రావడం, ఇలా 90 దగ్గరగా రొటేట్ అవుతూ ఉంది. విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఫర్ ఇండియన్ మార్కెట్. ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే యుఎస్ మార్కెట్స్ బాగున్నాయి, మొత్తం గ్రీన్. యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్ గా ఉన్నాయి. మన మార్కెట్స్ ఇవాళ రెడ్ లోనే ఉన్నాయి కదా అని మనం అనుకుంటాం. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ 0.5% దగ్గరగా, 0.5% దగ్గరగా పెరిగాయి. దట్ మీన్ పోర్ట్ఫోలియో పెయిన్ కి గురి అవ్వలేదు ఇవాళ, అన్లెస్ మనం లార్జ్ క్యాప్స్ లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే తప్పించి. ఇంపార్టెంట్ ఈవెంట్స్ విషయానికి వస్తే ఫ్రైడే సుప్రీం
సుప్రీంకోర్టు రిలేటెడ్ గా డెసిషన్ ఉంటుంది ట్రంప్ పరంగా. దాంతో పాటు యుఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటాను అప్డేట్ అవుతుంది. స్టాక్స్ పరంగా మార్కెట్ టైంలో ప్రాబబుల్లీ ఐఎక్స్ పరంగా మార్కెట్ కప్లింగ్ పరంగా డెసిషన్ అపీలేట్ ట్రిబ్యునల్ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. స్టాక్ దాంతోనే 130 దగ్గరగా ఉండేది కాస్త 150 దగ్గర వరకు వెళ్ళింది. ఆ డెసిషన్ మనకి ఫ్రైడే ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇవి ఇంపార్టెంట్ ఈవెంట్స్ కమింగ్ డేస్ పరంగా. మార్కెట్ ఇవాళ 20 డే మూవింగ్ యావరేజ్ కి దగ్గరగా వచ్చి మళ్ళీ కొంత బౌన్స్ అయితే అయింది. నెక్స్ట్ డేస్ కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి లెట్స్ సీ ఆ ఈవెంట్స్ ఒక అవుట్కమ్ ఎలా ఉంటుందని. బికాస్ దాని కారణంగానే మార్కెట్ డైరెక్షన్ తీసుకుంటుంది. బికాస్ అదే మార్కెట్ ను ఒక డైరెక్షన్ లో మూవ్ చేయడానికి క్యాటలిస్ట్ లా ఒక ట్రిగ్గర్ పాయింట్ లో అయితే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఇంత డేటాని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది కొంత జాగ్రత్తగా గమనించండి. ఇవాళ టాటా టెక్నాలజీస్, టాటా ఎలక్సీ, ఈవెన్ కేపీఐటీ టెక్నాలజీస్ పెరిగాయా? దీనికి కారణం జేపీ మోర్గన్ వాళ్ళు. యూజువల్ గా ఈ స్టాక్స్ కమింగ్ డేస్ లో పెరుగుతాయి, మంచి బిజినెస్ ఉంటుంది కాబట్టి ఈ టార్గెట్ ఆ టార్గెట్ అనేలా మీరు రిపోర్ట్స్ చూస్తుంటారు. కానీ జేపీ మోర్గన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎంటైర్ ప్రపంచ వ్యాప్తంగా కాదు, కేవలం యూరోప్ లో మాత్రమే స్పెండింగ్ ఆటో కంపెనీస్, ఓఈఎం కంపెనీస్ టెక్నాలజీ పరంగా పెంచుతున్నాయని, కాబట్టే టాటా టెక్, టాటా ఎలక్సీ అండ్ కేపీఐటీ పరంగా గ్రోత్ ని వాళ్ళు చూస్తారని. వెరాజ్ ఎల్టీటీఎస్ మాత్రం యుఎస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది కాబట్టి దాన్ని వాళ్ళు కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు. యూరోప్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తున్న ప్లేయర్స్ లైక్ టాటా టెక్, టాటా ఎలక్సీ అండ్ కేపీఐటీని మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ వాళ్ళ రేటింగ్స్ ని మార్చుకుంటూ టాటా టెక్నాలజీస్ 710కి వెళ్తుందని, టాటా ఎలక్సీ 4800కి వెళ్తుందని, కేపీఐటీ 1400కి వెళ్తుందని, అన్నిట్లోకి వీళ్ళు చూసే ఫస్ట్ కంపెనీ ఏదైనా ఉందా అంటే అన్నిట్లోకి టాప్ కంపెనీ ఏదైనా వీళ్ళు చూస్తున్నారంటే అది కేపీఐటీ అని. ఎందుకంటే ఈఆర్ఎండి పరంగా 100% దగ్గరగా కేపీఐటీ వాళ్ళు ఫోకస్ చేస్తారు. టాటా టెక్ వాళ్ళైతే 82%, టాటా ఎలక్సీ వాళ్ళు 55% మాత్రమే ఆటో స్పేస్ రిలేటెడ్ గా ఫోకస్ లో ఉంటారు. కాబట్టే ఈ ఫోకస్ లో ఎక్కువ లాభం పొందబోయేది కేపీఐటీ అని. తర్వాత టాటా టెక్, తర్వాత టాటా ఎలక్సీ. ఎల్టీటీఎస్ మాత్రం కాదు, ఎందుకంటే అది యుఎస్ బేస్డ్ గా ఉంది. యుఎస్ బేస్డ్ గా ఉంటున్న కంపెనీస్ ఒక స్పెండింగ్స్ ఇంప్రూవ్ అవుతున్నట్లు ఏం వాళ్ళకి డేటా కనిపించట్లేదు. వేరే స్ట్రాంగ్ గా యూరోప్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ లో మాత్రం లాస్ట్ 3 months డేటా బాగుందనేసరికి ఈ కంపెనీస్ కమింగ్ టైమ్స్ లో మంచి లాభాలని రిపోర్ట్ చేస్తాయనే వాళ్ళ అంచనాతో రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఉండడం స్టాక్స్ ఇవాళ ఇలా పెరగడానికి ప్రధానమైన కారణం. ఫ్రెండ్స్, జ్యువెలరీ కంపెనీస్ వాళ్ళ సేల్స్ డేటాను అప్డేట్ చేశాయి, అదర కొడుతున్నాయి. ఎందుకంటే బంగారం ధర బాగా పెరిగినప్పుడు, వెండి ధర బాగా పెరిగినప్పుడు దాని మీదే కదా వాళ్ళు మేకింగ్ చార్జెస్ తీసుకుంటారు. పని ఒకటే, గతంలోనూ పని ఒకటే, ఇప్పుడు పని ఒకటే. కానీ బంగారం ధర డబుల్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు తీసుకునే మేకింగ్ చార్జెస్ కూడా డబుల్ అయిపోతాయి. కాబట్టి చూడండి, జ్యువెలరీ బిజినెస్ రిలేటెడ్ గా 40% దగ్గరగా టైటాన్ వాళ్ళు గ్రోత్ అయితే పోస్ట్ చేశారు. వాచెస్ సెగ్మెంట్ 13%, ఐకేర్ 16%, ఎమర్జింగ్ బిజినెస్ 14%. టోటల్ గా సాలిడ్ గ్రోత్ 40% దగ్గరగా విత్ ఆఫ్ లార్జ్ హ్యూజ్ బేస్. మంచి నెంబర్స్ నే జ్యువెలరీ కంపెనీస్ పోస్ట్ చేస్తున్నాయి. మనం టైటాన్ గురించి మాట్లాడుకున్నాం. వెరస్ కళ్యాణ్ జ్యువెలర్స్ రిలేటెడ్ గా డేటాని కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. 41% గ్రోత్ వీళ్ళు నమోదు చేశారు. అక్రాస్ ఆల్ కేటగిరీస్ వీళ్ళ సైడ్ నుంచి కూడా మంచి గ్రోత్ కనిపించింది. సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ 27% దగ్గరగా కనిపిస్తూ లీడింగ్ గ్రోత్ వీళ్ళు నమోదు చేస్తున్నారు. బట్ స్టార్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారా వీళ్ళ ముగ్గురులో అంటే కళ్యాణ్ జ్యువెలర్స్, టైటాన్ అండ్ సెన్కోలు అంటే సెన్కో అనాలి. ప్రెసెంట్ సేల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ సాలిడ్ ఉంది. అండ్ గైడెన్స్ ని కూడా కమింగ్ టైమ్స్ లో గ్రోత్ ఇలా ఉంటుందన్న గైడెన్స్ ని కూడా సెన్కో వాళ్ళు మంచిగా ఇస్తున్నారు. ఓవరాల్ జ్యువెలరీ కంపెనీస్ గుడ్ డేటానైతే పోస్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ మీషో. ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే స్టాక్ అయితే బాగా పెరుగుతుంది, కానీ కమింగ్ డేస్ లో వీళ్ళ లాక్ ఇన్ కంప్లీట్ అవుతున్నప్పుడు ఫ్రీ ఫ్లోట్ ఎలాగో తక్కువ ఉంది కాబట్టి 6% దగ్గరగా ఉంది కాబట్టి లాక్ ఇన్ కంప్లీట్ అవుతున్నప్పుడు స్టాక్ లో వోలటాలిటీ ఉంటుందని సేమ్ ఇమేజ్ ని చూపించి నేను మీకు చాలా రోజుల క్రితం డేటాను ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టాక్ బాగా పెరిగింది, అక్కడి నుంచి 30% దగ్గరగా పడింది. అండ్ ఇవాళ పడ్డానికి 5% దగ్గరగా లోయర్ సర్క్యూట్ లో క్లోజ్ అవడానికి కారణం ఇక్కడ మీరు చూడండి, January 6th వీళ్ళకి లాక్ ఇన్ అయితే కంప్లీట్ అయింది. ఎవరైనా గతంలో షేర్లను అమ్మాలనుకున్నా అమ్మలేకుండా లాక్ ఇన్ ఉండేది, కానీ ఇప్పుడు అది రిలీజ్ అవుతూ ఉండడం ప్రాబబుల్లీ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవ్వాలనే ఒక ప్లాన్ లో సెల్లింగ్ ప్రెషర్ ఇవాళ మార్కెట్ లో క్రియేట్ అవుతూ ఉండడం స్టాక్ ఇవాళ పడడానికి ప్రధానమైన కారణం. కాబట్టి ఐపీఓకి వచ్చి మొమెంటం తో భారీగా పెరిగిపోతున్నప్పుడు కొంత టైం వెయిట్ చేసి అట్లీస్ట్ వాళ్ళ నెంబర్స్ వరకైనా వెయిట్ చేసి స్టెప్ తీసుకోవడం మంచిది. ఈ ఐపీఓ అనే కాదు, గతంలో వచ్చి ఇలా భారీగా పెరిగిపోతున్న ఐపీఓస్ పరంగా కూడా సిమిలర్ ట్రెండే మనకి కనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చే ఐపీఓస్ లో కూడా యుఫోరియాతో పెరిగిపోతుంటే కంగారు పడకండి. స్పెషల్లీ కొత్తగా వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ ఒక్క నెంబర్స్ నైనా ట్రాక్ చేయండి. ఈ లోపు ఏదైనా యుఫోరియా ఉంటున్నా మార్కెట్ లో సెటిల్ అవుతుంది. ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన డేటా వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. 30 years ఏజ్ ఉంటున్న ఒక అతను ట్రేడింగ్ లో 2 కోట్ల దగ్గరగా నష్టపోయాడని, అండ్ నష్టపోవడం తన సొంత డబ్బులు కాదు, పర్సనల్ లోన్ తీసుకున్నారు హెచ్డిఎఫ్సి వాళ్ళ
వాళ్ళ దగ్గర నుంచి అండ్ బజాజ్ వాళ్ళ దగ్గర నుంచి ఓవర్ డ్రాఫ్ట్ లోన్ తీసుకున్నారు. ఎన్బిఎఫ్సిస్ దగ్గర నుంచి ఇంకొంత డబ్బులు అండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా అప్పులు తెచ్చి మరి ట్రేడింగ్ చేసి నష్టపోయారని, ఈ డబ్బుల్ని ఎలా తీర్చగలననే ఒక భయాందోళనతో తను ఉన్నాడనేలా డేటా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఇలా అప్డేట్ అయింది. తను అడుగుతున్నారు డిఫాల్ట్ చేయాలనుకుంటున్నాను, నేను కట్టలేను, డిఫాల్టే నాకున్న ఆప్షన్, ఏం చేయాలని అడుగుతున్నారు. ఇక కట్టలేని పక్షంలో, మనం డబ్బులే ఇంకా పే చేయలేని పక్షంలో కొంతమంది రాంగ్ స్టెప్స్ తీసుకుంటుంటారు లైఫ్ రిలేటెడ్ గా. కానీ అలాంటిది ఏం చేయాల్సిన అవసరం లేదు. ఐపీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైనా లైఫ్ లో ఇంకా పీక్ లెవెల్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ లోకి వెళ్తే లీగల్ గా మనం దాంట్లో నుంచి బయట పడచ్చు. కానీ అది చివరి ఆప్షన్ కాబట్టి డబ్బులు రిలేటెడ్ గా లైఫ్ పరంగా ఎటువంటి రాంగ్ స్టెప్స్ ఎవరు తీసుకోకూడదు. అండ్ ట్రేడింగ్ విషయానికి వస్తే ప్రాబ్లం అంతా ఎక్కడో ఏదో చూసి స్టార్టింగ్ లోనే మనకి 100 పెడితే 1000 పెడితే 10,000 పెడితే కోటి అనే ఆశతో రావడం అండ్ వచ్చాక డబ్బులు పోతే మళ్ళీ అక్కడే వెతుక్కోవాలనే ప్రయత్నంలో పెద్ద మొత్తంలో డబ్బులు బిగినర్స్ తెలిసి తెలియకుండా మార్కెట్ లో నష్టపోతూ ఉంటారు. కాబట్టి చెప్తున్నాను, కొత్త వాళ్ళు అసలు ట్రేడింగ్ జోలికి రావద్దు. మీరు నేను చెప్పినా వినను, నేను ట్రేడింగ్ చేస్తాననుకుంటే, నిజంగా మీరు అంతా తెలిసిన వాళ్ళు అనుకుంటే పేపర్ ట్రేడ్ చేసి వితౌట్ ఒక రూపాయి కూడా పెట్టకుండా ఒక 6 నెలలు సంవత్సరం రోజుల పాటు డబ్బులు సంపాదించారని మీకు మీరు ప్రూవ్ చేసుకొని, డబ్బులు పెట్టకుండా ప్రూవ్ చేసుకొని తర్వాత మీకు నచ్చింది చేయండి. మీకే అర్థమవుతుంది మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది. విత్ టైం మీరు అనుకున్న దానికి రిస్క్ రివార్డ్ ఎలా ప్లే అవుతుంది అనేది విత్ టైం మీకు అర్థమవుతుంది. అండ్ ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కంప్లీట్ గా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ని అవాయిడ్ చేసి జస్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. అండ్ సిప్లా స్టాక్ ఇవాళ పడ్డానికి కారణం వీళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళ దగ్గర నుంచి అబ్జర్వేషన్స్ అయితే వాళ్ళ ప్లాంట్ రిలేటెడ్ గా అప్డేట్ అవుతూ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ వీళ్ళ ప్లాంట్ అంటే కాదు, ఫార్మథైన్ ఇంటర్నేషనల్ ప్లాంట్ రిలేటెడ్ గా వాళ్ళతో సిప్లా వాళ్ళకి పార్ట్నర్షిప్ ఉంది. ఆ ప్లాంట్ రిలేటెడ్ గా యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి 9 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. మైక్రోబయాలజికల్ కంటామినేషన్, స్పెషల్లీ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా పరంగా కంటామినేషన్ జరిగింది. పూర్ అసెప్టిక్ కండిషన్స్ జరుగుతున్నాయి. హైయర్ రిజెక్ట్ లిమిట్స్ పార్టికులేట్ మ్యాటర్ పరంగా ఉందని, ఇన్అడిక్వేట్ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయనేలా, ఈవెన్ డేటా ఇంటిగ్రిటీ రిలేటెడ్ గా కూడా అబ్జర్వేషన్స్ కనిపిస్తున్నాయనేలా అప్డేట్ చేస్తుండడం. సిప్లా వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో తయారవ్వాలి. అది సిప్లా వాళ్ళకి సంబంధించిన సిఎంఓ పార్ట్నర్. సో ఇప్పుడు ఆ ప్లాంట్ రిలేటెడ్ గానే యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉండేసరికి వీళ్ళ సేల్స్ ఎక్కడ ఇంపాక్ట్ అవుతాయని మార్కెట్ భయపడుతుంది. దేని రిలేటెడ్ గా సేల్స్? లాండ్రియోటైడ్, ఇదొక సింథటిక్ హార్మోన్. వీళ్ళకి సంబంధించి యుఎస్ఏ లో ఇది లార్జెస్ట్ డ్రగ్. ఆక్రోమెగాలే అని ఎక్సెసివ్ గ్రోత్ హార్మోన్ రిలేటెడ్ గా ఉన్న కండిషన్స్ ని ట్రీట్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. అండ్ ఈవెన్ సర్టెన్ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ అని ఉంటాయి. ఈవెన్ కార్సినాయిడ్ సిండ్రోమ్స్ వీటన్నిటి రిలేటెడ్ గా కూడా ఈ డ్రగ్ ఉపయోగపడుతుంది. యుఎస్ లో అగైన్ ఇది యుఎస్ లో వీళ్ళకి వన్ ఆఫ్ ద లార్జ్ డ్రగ్, ఇంకా చెప్పాలంటే లార్జెస్ట్ డ్రగ్ అమెరికాలో వీళ్ళకి ఇది. సో దీని మ్యానుఫ్యాక్చరింగ్ పై ఏ ఇంపాక్ట్ పడుతుందని మార్కెట్ భయపడుతూనే స్టాక్ ఇవాళ పడింది. చూడాలి దీని రిలేటెడ్ గా సిప్లా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందని. ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ అయిన వార్బర్ పింకస్ వాళ్ళు లెమన్ ట్రీ లో మీనింగ్ఫుల్ స్టేక్ ని, ఒక మంచి వాటాని ఎక్వైర్ చేసేందుకు చూస్తున్నారని, దాంతో ఓపెన్ ఆఫర్ కూడా ట్రిగర్ అవుతుందని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ వార్బర్ పింకస్ వాళ్ళు లెమన్ ట్రీ లో ఒక సిగ్నిఫికెంట్ షేర్ హోల్డరే, ఇన్వెస్టరే. 2019లో వాళ్ళ వాటాని అమ్మేసుకున్నారు. బట్ మళ్ళీ ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండడం, ఒకసారి అమ్మేశాక మళ్ళీ వస్తున్నారంటే ఇంకేదో బిగ్ ఆపర్చునిటీ కనిపించే వస్తున్నారని మార్కెట్ లో ఉంటున్న రూమర్స్ స్టాక్ ని వాళ్ళ ఇలా మూవ్ చేశాయి. మరి చూడాలి వాళ్ళు కొంటున్నారంటే అమ్ముతున్నది ఎవరు, ప్రమోటర్సా లేకపోతే ఇతర ఇంకెవరైనా ప్రైవేట్ ఈక్విటీ ప్లేయరా అని. అండ్ ఓపెన్ ఆఫర్ ట్రిగ్గర్ అయితే ఏ ప్రైస్ లో ఓపెన్ ఆఫర్ అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ రిఫెక్స్ ఇండస్ట్రీస్, వీళ్ళకి 43,74,00,000 వచ్చేసే బాండ్ యాష్ ఆర్డర్ ఎన్హెచ్ఐ రోడ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా లభించిందని, ఫ్రమ్ ఎ లార్జ్ కంగ్లోరమేట్, ఒక పెద్ద కంపెనీ దగ్గర నుంచి లభించిందని, ఇది నెక్స్ట్ 4 months లో కంప్లీట్ చేస్తారని రిఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు చెప్తున్నారు. యూనిమెక్ ఏరోస్పేస్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళ సబ్సిడరీకి 72,20,00,000 వచ్చేసే ఆర్డర్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పిసిఏ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఫర్ సపోర్ట్ ఎక్విప్మెంట్ ఇది December 2028 లోపు దీన్ని కంప్లీట్ చేసుకుంటారని, బ్యాచ్ల వారీగా కంప్లీట్ చేసుకుంటారని అప్డేట్ చేశారు. అండ్ టాటా పవర్ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ డేటాని అప్డేట్ చేస్తున్నారు. బాగుంది. 2.9 గిగావాట్ దగ్గరగా సోలార్ మాడ్యూల్స్ ని, 2.8 గిగావాట్ దగ్గరగా సోలార్ సెల్స్ ని ఫస్ట్ 9 months ఆఫ్ దిస్ FY26 లో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నారని, సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్మోస్ట్ 5 times గ్రో అయిందని, మాడ్యూల్ ప్రొడక్షన్ 7% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో ఈ Q3 లో ఇంక్రీజ్ అవుతున్నట్లు కనిపిస్తూ, టాటా పవర్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ తో ఈ ఎంటైర్ రెన్యూబుల్ స్పేస్ ని గ్రో చేసుకుంటున్నట్లు టాటా పవర్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ గోల్డియామ్ ఇంటర్నేషనల్ వాళ్ళు వాళ్ళ 13th స్టోర్ 13 స్టోర్ ని ఢిల్లీలో ఓపెన్ చేస్తున్నారని, బై ఎండ్ ఆఫ్ FY26 లోపు 20 to 25 ల్యాబ్ గ్రోన్ డైమండ్ స్టోర్స్ ని వీళ్ళు ఆపరేట్
చేస్తారని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ మనకి తెలుసు ఆల్రెడీ టైటాన్ వాళ్ళు కూడా ల్యాబ్ గ్రోన్ డైమండ్ రిలేటెడ్ గా స్టోర్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 29th నే దీని రిలేటెడ్ గా వీళ్ళు అప్డేట్ కూడా చేస్తున్నారు. డిసెంబర్ 6th నే చేశారు, బట్ ఆపరేషన్స్ డిసెంబర్ 29th అని టైటాన్ వాళ్ళు కూడా లాస్ట్ మంత్ ఎండింగ్ లో క్లారిఫికేషన్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ స్టోర్స్ పరంగా ఇస్తున్నారు. సో ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్ స్పేస్ అనేది ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న ప్లేయర్స్ తోను అండ్ ఈ జ్యువెలరీ స్పేస్ లో ఉంటున్న లీడర్ టైటాన్ తోను కాంపిటేటివ్ గా అయితే మారుతూ ఉంది. సరే మరి ఇక నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.